ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి నీవు దేవుని ఎరిగినటువంటి తొలి దినాల్లో కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని మాత్రమే కలిగి ఉన్నావా, లేదా దినదినాభివృద్ధి నీలో కలిగి ఉంటున్నావా? అట్టి రీతిగా నీవు లేనట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నారు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొదటి వల్ల రూపాంతరము పొందడు. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా ఉంటే రూపాంతరము చెందేటువంటి స్థితికి ఎదుగుతాము అనేటువంటి విషయాన్ని అయితే కనుక తెలియజేస్తున్నాడు. మొదటిగా ఈ లోక మర్యాదని మీరు అనుసరింపవద్దు అని దేవుడు తెలియజేస్తున్నాడు. చాలాసార్లు మరి ఈ లోకరీత్యా ఏ రీతిగా ఉంటాము అని అంటే కనుక దేవుడిని ఎరిగినప్పటికీ కూడాను మనుషులను సంతోషపెట్టాలి, మనుషుల యొక్క ఆనందం కొరకు మాత్రమే జీవించాలి అనేటువంటి రీతిగా జీవించేటువంటి వారముగా ఉంటాం. కానీ ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు తెలియజేస్తున్నాడు, ఈ లోక మర్యాద అంటే లోకానికి ఏది బెస్ట్, లోకానికి ఏది పర్ఫెక్ట్ అని చెప్పేసి అనిపిస్తుందో అదైతే కనుక దేవుని చిత్తములో కాదు అనే విషయం అయితే క్లియర్గా తెలియజేస్తున్నాడు. మరి అంత మాత్రమే కాదు, చెప్పడం మాత్రమే కాదు, మీరు పరిశీలించండి, పరీక్షించండి ఏది బెస్ట్ అనేది. ఏదైనా ఒక వస్తువు మనం షాపింగ్కి వెళ్ళి కొనుక్కోవాలంటేనే ఒక 10 షాపులు తిరిగి ఏది బెస్ట్ అనేది మనం చూజ్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటాము. అలాంటిది నీ జీవితానికి ఏది అనుకూలమైనది, లేదంటే కనుక నీ జీవితానికి ఏది సంపూర్ణమై ఉన్నటువంటి విశ్వాసాన్ని కలగజేస్తుంది అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు? అందుకొరకే దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడు, మీరు ఈ లోక మర్యాదను మీరు అనుసరించవద్దు. ఈ రీతిగా చెప్తున్నప్పటికీ నీలో ఇంకా డౌట్ ఉన్నట్లయితే కనుక పరీక్షించమని చెప్పేసి చెప్తున్నాడు. అంటే లోకంలో అనుసరించేటువంటి పద్ధతులు కానీ మర్యాదలు కానీ, లేదంటే దేవుని చిత్తానుసారమైనది చేయడం ద్వారా కలిగేటువంటి మేలు ఏంటనేది పరీక్షించి తెలుసుకోమంటున్నారు. తెలుసుకుని మీ మనస్సు మారి నూతన మొదటి వల్ల రూపాంతరం పొందడి. మూడోది ఏంటంటే మనస్సు మారాలి. యాదృచ్ఛికంగా సండే మందిరానికి వెళ్తున్నాము, లేదంటే ఉపవాస కూడికల్లో మేము ప్రార్థనలు చేస్తున్నాము అని దేవుడు కోరుకోవడం లేదు. ఏ రీతిగా ఉండాలి అని అంటే ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వెళుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నదనేది కూడా అవసరం లేదు. అది ఈ లోకంలో ఉన్నటువంటి వారికి కావాల్సింది. ఏదైనా ఒక జాబ్కి వెళ్ళినప్పుడు మీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నదని చెప్పేసి అడుగుతారు. కానీ ఇక్కడ దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి అనంటే కనుక నీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు మందిరానికి వెళుతున్నావు, ఎన్ని సంవత్సరాల సీనియారిటీ ఉన్నది అనేది దేవుడు చూడట్లేదు. కానీ నీ మనస్సు మారిందా లేదా అదే చూస్తున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో 3 విషయాలు మన జీవితంలో జరిగించినట్లయితే రూపాంతర అనుభవాన్ని దేవుడు ఇస్తానని తెలియజేస్తున్నాడు. 1, ఈ లోక మర్యాదను అనుసరింపవద్దు అంటున్నాడు. 2వది, ఏది సంపూర్ణమైనదో అది పరీక్షించి తెలుసుకోవాలంటున్నాడు, దేవుని చిత్తానికి అనుకూలమైంది. 3వది, మనస్సు మారాలి. సంవత్సరాల తరబడి మందిరానికి వెళ్తున్నాం, లేదంటే దేవుడు ఇన్ని సంవత్సరాల నుండి మాకు తెలుసు అనేది కాదు, కానీ నీ మనసు మారిందా లేదా? ఈ 3 విషయాలు నీ జీవితంలో నువ్వు జరిగించగలిగినట్లయితే కనుక నీ యొక్క జీవితంలో రూపాంతర అనుభవాన్ని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ఒక మోషే జీవితంలో 40 దినాలు సీనాయి పర్వతం మీద దేవునితో గడిపి దిగి వస్తున్నటువంటి తరుణంలో ఇజ్రాయేల్ ప్రజలు మాట్లాడుతున్నారు, అయ్యా నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం, నీ ముఖాన్ని కప్పుకో అని. ట్రాన్స్ఫర్మేషన్, క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడాలి, రూపాంతరం చెందబడాలి.
అప్పుడు మాత్రమే నువ్వు నిజమైనటువంటి దేవుని కుమార్తెగా, కుమారుడిగా లోకము ద్వారా ఎంచబడతావు. దేవుని చిత్తములో ఆయన ప్రియమైనటువంటి కుమారుడు, కుమార్తెగా పిలువబడతావు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.